పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఏపీలో ప్రాబల్యం పెంచుకునేందుకు రాష్ట్రంలో నేరుగా అధికారంలోకి రావడానికి ఆంధ్రప్రదేశ్లోనూ ఆ గమన వికాసానికి కేంద్ర బీజేపీ పెద్దల మాస్టర్ ప్లాన్. భారతీయ జనతా పార్టీ ప్రస్తుత కేంద్రంలో అధికారంలో ఉన్న ఈ పార్టీ మిగతా అన్ని రాష్ట్రాల్లోనూ దాదాపుగా పాగా వేయాలని ప్రయత్నిస్తుంది. ఇప్పటికే 21 రాష్ట్రాల్లో అధికారం నిలుపుకున్న ఈ పార్టీకి ప్రత్యేకించి కొత్తగా ఏమి చెప్పాల్సిన అవసరం లేదు. ఇక దక్షిణాదిలో మాత్రం పట్టు లేకపోవడంతో బీజేపీ చాలా వరకు ఇబ్బందులు పడుతుంది. అయితే ఈ లోటును పూడ్చుకోవడానికి ఏపీ రాష్ట్రంలోనూ అటు కేంద్రంలోనూ ఎటు పక్కా ఇబ్బందులు రాకుండా ప్రయత్నాలు చేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఏపీలో తాము తిరుగులేని శక్తిగా ఎదగాలని బీజేపీ భావిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ మరింత బలపడే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో కూటమిలో ఒక్కటిగా ఉన్న బీజేపీ రానున్న కాలంలో గేరు మార్చే అవకాశం ఉంటుంది. దక్షిణాది రాష్ట్రాల్లో బలపడే ప్రయత్నంలో భాగంగా బీజేపీ ఏపీలోనూ పూర్తి స్థాయిలో అధికారాన్ని చేజిక్కించుకోవాలని భావిస్తుంది. టీడీపీ జనసేనలు ఇప్పటికే మానసికంగా సిద్ధమయ్యాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సహకారం మద్దతు లేకుంటే తమ గెలుపు అసాధ్యమని భావిస్తున్న వాటిని సంఖ్యాపరంగా లొంగదీసుకునేందుకు బీజేపీ కేంద్ర నాయకత్వం పావులు కదుతున్నట్లు సమాచారం. ఏపీలో తమకు టీడీపీ జనసేన కలిసి రాకపోయినా తమకు పెద్దగా నష్టమేమీ ఉండదన్న అభిప్రాయంలో నేతలున్నారు. బయట నుంచి జగన్ ఏటూ మద్దతు తెలుపుతుండటంతో ప్రత్యేకంగా కూటమిలను పట్టుకొని వెళ్లడం తక్కువ స్థానాలకు పరిమితమయ్యి కంటే రాష్ట్రంలోని పార్టీను ఈ సమయంలో విస్తరించడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తుంది. వరుసగా ఇప్పటికీ 21 రాష్ట్రాల్లో అధికారంలో రావడంతో టీడీపీ జనసేనలు కూడా కమలనాథుల డిమాండ్లకు తలగొద్దే అవకాశాలున్నాయి. ఇటువంటి సమయాన్ని ఆసరుగా చేసుకుని ఏపీలో సమర్థవంతమైన నాయకత్వాన్ని తయారు చేసుకోవడమే కాకుండా అత్యధిక స్థానాల్లో పోటీ చేసి విజయం సాధించి పట్టు సాధించాలన్న వ్యూహంతో కేంద్ర నాయకత్వం ఉన్నట్లు సమాచారం. గత ఎన్నికల సమయంలోని కూటమి విడుదల చేసిన మేనిఫెస్టోకు బీజేపీ దూరంగా ఉంది. మేనిఫెస్టో విడుదల చేసే సమయంలో తమకు సంబంధం లేనట్లుగా వ్యవహరించింది. రానున్న కాలంలోనూ ఇదే స్ట్రాటజీని పాటించాలన్న ఆలోచనతోనే బీజేపీ నాయకత్వం ఉంది. సక్సెస్ వస్తే తమకు, ఫెయిల్యూర్ అయితే తమ మీద ఆ ప్రభావం పడకుండా బీజేపీ అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. కొంతవరకు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది. మరోవైపు పార్టీని తామే బలోపేతం చేస్తూ ఏపీలోని స్థిరమైన ఓటు బ్యాంకు కోసం కమలనాథులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు కాకపోతే మరెప్పుడు ఆంధ్రప్రదేశ్లో బలపడేది లేదన్న భావనతో ఉన్న బీజేపీ నాయకత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిసిందే. మొత్తం మీద కమలనాథుల స్ట్రాటజీ ఏ మేరకు అమలవుతుందనేది కాలమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.